యూట్యూబ్, గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఇప్పుడు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మనకి రీసెంట్‌గా చేంజ్ అయిపోయింది గదా! అంటే ఇంటికి అడ్రెస్ వచ్చి వెరిఫికేషన్ అనే గాకుండా అప్పటిదప్పుడు మనకి ఈజీగా అయిపోవడానికి ఫేస్ ఐడీ మ్యాచ్ గూడా తీసుకుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇలా వెరిఫికేషన్ చేసిన చాలా మందికి గూడా ఈ విధంగా ఫేస్ ఐడీ మ్యాచ్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. సో, రీజన్ ఏంటిది? మరి ఇలా ఫెయిల్ అయిపోయిన దాన్ని మరి ఎలా సరి చేసుకోవచ్చు? ఏంటి అనే క్లారిటీ డీటెయిల్స్ అన్నీ గూడా మీకు నేను చెప్తాను. సో, వీడియోని మాత్రం అసలే స్కిప్ జేయకండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానెల్‌లో మనకి ప్రాసెస్ అనేది సింగిల్ టైప్‌లో మాత్రమే ఉంటది. అక్కడ గనక మనం మిస్టేక్ జేసినామనుకోండి, కష్టపడి మనం యూట్యూబ్ ఛానెల్‌ని మానిటైజేషన్ చేసుకున్నదంతా గూడా వేస్ట్ అయిపోతది. మళ్ళా కొత్తగా జీమెయిల్ క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ నుంచే రావాలి. అలా గాకుండా మీరు ప్రాపర్‌గా పూర్తిగా తెలుసుకున్నారనుకోండి, ఒకవేళ మీరు ప్రాబ్లమ్‌లో ఉంటే ఈజీగా మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. లేదు మీరు ముందు జాగ్రత్త పడితే గూడా ప్రాబ్లమ్ అసలే రాకుండా ఉంటది. 2 బెటర్‌గానే ఉంటాయి కాబట్టి సో, వీడియోకైతే ఒక లైక్ ఏసుకొని కంటిన్యూషన్‌లో వీడియోని స్కిప్ జేయకుండా పూర్తిగా చూడండి. సో, మనకి ఈ గూగుల్ యాడ్‌సెన్స్ వెరిఫికేషన్‌లో ఏందంటే ఫస్ట్ ప్రాసెస్ మనల్ని డీటెయిల్స్ ఇవ్వమంటది. సో, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడీ కార్డ్ అనేది సబ్మిట్ చేయమంటది. ఐడీ కార్డ్‌లో మనకి ఓటర్ ఐడీ అడుగుతది, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి అడుగుతాయి కదా! సో, కార్డ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మనకి వెంటనే ఫెయిల్ అయిపోతుంది. రీజన్ ఏందంటే కార్డ్ అనేది క్లియర్‌గా లేకపోవడము. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడో ఓల్డ్‌ది అంటే స్టార్టింగ్‌లో మనం పాన్ కార్డ్ తీసుకున్నామనుకోండి, అది 5 ఇయర్సే కానివ్వండి, 10 ఇయర్స్ బ్యాకే కానివ్వండి, 2 ఇయర్స్ బ్యాకే కానివ్వండి. ఓల్డ్‌వి అలానే ఉంటున్నాయి. అవి అలానే సబ్మిట్ చేస్తున్నారు. సో, అంతకుముందుకి ఇప్పటికి క్లారిటీలు చాలా చేంజ్ అయిపోయినాయి కాబట్టి, అక్కడ బ్లర్‌గా ఉన్న మన ఫోటో అనేది ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వడం లేదు. కొంతమందికి అసలు ఫేస్‌లే కనబడయి. మొత్తం అయితే వైట్‌గా ఉంటది లేదంటే బ్లాక్‌గా ఉంటది. ఫేస్ అనేది క్లారిటీ ఉండదు. ఇలాంటి కార్డ్స్ సబ్మిట్ చేస్తారు కాబట్టి అది ఫెయిల్ అయిపోతది. సెకండ్ రీజన్ ఏంది అనంటే ఈ కార్డ్స్ సబ్మిట్ చేస్తారు. అంటే ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న కార్డ్స్ అనేది సబ్మిట్ చేస్తారు. అలా చేయకూడదు. ఒరిజినల్ కార్డ్‌ని మాత్రమే మనము అప్పటిదప్పుడు లైవ్ కెమెరాలో మనం ఫోటో తీయాల్సి ఉంటది. మన ఫోన్‌లో ఉన్న ఫోటోస్ పనికిరావు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న పేపర్‌ని మనం ఫోటోస్ తీసినా గూడా మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. ఫెయిల్డ్ అయిపోతది. కాబట్టి మీరు ప్రాపర్‌గా ఉన్న మీ కార్డ్‌ని తీసుకోండి. సో, అది మీది ఓటర్ ఐడీ అయినా, పాన్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే మీరు అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. అంటే క్లారిటీగా దాని మీద ఫోటో సరిగ్గా ఉందా లేదా? అండ్ నేమ్స్ గూడా మీయి కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఎందుకంటే నేమ్ కరెక్ట్‌గా లేకపోయినా గూడా మనకి మిస్ మ్యాచింగ్‌గా ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే మనకి చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ గూడా క్లియర్‌గానే ఉన్నాయంటే మీరు లైవ్ కెమెరా దగ్గర మీరు ఆ కార్డ్‌ని ఫోటో తీసేటప్పుడు మంచిగా స్ట్రెయిట్‌గా ఉంచేసి, లైట్ ఫోకస్ పడకుండా, మీ షాడోస్ లేకుండా మంచిగా ప్రాపర్‌గా ఆ వెలుతురులో దాన్ని నీట్‌గా ఫోటో తీసిందనుకోండి ఈజీగా అయిపోతది. సో, కొంతమందికి ఐడీ కార్డ్ దగ్గర గాకుండా ఫేస్ ఇచ్చే దగ్గర ఫెయిల్ అయిపోతుంది. సో, అక్కడ ఫేస్ ఇచ్చేటప్పుడు ఫెయిల్ అయిపోవడానికి రీజన్ ఏందంటే కార్డ్ ఒకరిది పెట్టి ఇంకొక పర్సన్‌ది సెల్ఫీ వీడియో ఇవ్వడము. ఇది మిస్ మ్యాచింగ్‌గా మనకి ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కార్డ్ ఎవరిదైతే ఇస్తున్నామో ఆ పర్సన్‌ది మాత్రమే సెల్ఫీ వీడియో ఇవ్వాలి. సో, సెల్ఫీ వీడియో ఇచ్చేటప్పుడు కూడా మంచిగా వెలుతురులో ఉండేసి కళ్ళు కొంచెం పెద్దగా తెరిచి మనము ఆ మూమెంట్ మనము ఎటు సైడ్ ఫేస్ టర్న్ జేయాలి అనేది మనకి స్క్రీన్ మీద క్లియర్‌గా చూపిస్తూ ఉంటది. అలా గనుక మనం క్లారిటీగా టర్న్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఆన్ ది స్పాట్‌లోనే ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్‌లో మనకి లోడింగ్ అయిపోయి వెరిఫికేషన్ అనేది అక్కడిదక్కడనే మనకి కంప్లీట్ అయిపోతది. సో, వీటన్నిటిలో ఎక్కడైనా సరే మిస్ మ్యాచింగ్‌గా ఉండి మనం కరెక్ట్‌గా ప్రాపర్ ఉన్నది పెట్టలేదనుకోండి, ఈజీగా మనకి ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఫస్ట్ మీ కార్డ్స్ అన్నీ గూడా క్లారిటీ ఫోటోస్‌తోని ఉన్నాయా లేవో జూసుకోండి. లెవ్వు అంటే వాటిని సరి చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్‌ని మీరు స్టార్ట్ చేసుకొని ఈజీగా ఆన్ ది స్పాట్‌లో మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, వీళ్ళకి గూడా ఐడీ వెరిఫికేషన్ అనే దగ్గరనే ఫెయిల్ అయిపోయింది. రీజన్ ఏందంటే వీళ్ళ కార్డ్ అనేది చాలా బ్లర్ అంటే కార్డ్ మీద వాళ్ళ పర్సన్ ఫోటో అనేది క్లారిటీగా లేదు. చాలా బ్లర్‌గా ఉంది. సో, దానివల్ల ఫేస్ వెరిఫికేషన్ ఎలా తీసుకుంటది? కార్డ్ మీద ఉన్న ఫోటో మనం ఇచ్చిన సెల్ఫీ వీడియో తీసుకునే గదా! ఇద్దరు సేమే అని మనకి ఆన్ ది స్పాట్‌లో వెరిఫికేషన్ అనేది తీసుకుంటది. కోడ్ ఇంటికి లెటర్ రూపంలో రాకుండా. ఇక్కడ మనకి మిస్ మ్యాచ్ అయిపోయింది. మరి ఇలా మిస్ మ్యాచ్ అయిపోయినప్పుడు మీరేం జేయాలి? అయితే మీరు న్యూ కార్డ్‌కి అప్లై చేసి దాని తర్వాత న్యూ కార్డ్ వచ్చిన తర్వాత మీరు అక్కడ అప్‌లోడ్ చేసుకోవాలి. లేదనుకోండి మీరేం జేయాలి? అక్కడిదకే మీరు ప్రాసెస్ గనుక స్టాప్ జేసిండ్రు. అక్కడ మనకి ఫెయిల్ అయిపోయిందనుకోండి. మనకి వైటీ స్టూడియోలో గనుక మనం మోడరేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ దగ్గర చేంజ్ అసోసియేటెడ్ లేదంటే ఫిక్స్ ఇన్ ఏ ప్రాబ్లమ్ అని చూపిస్తది. ఫిక్స్ ఇన్ ఏ ప్రాబ్లమ్ అని అన్నాననుకోండి, అంటే మన కార్డ్‌నే మనము న్యూగా అప్‌డేట్ చేసుకున్నాము. ఫోటోని మంచిగా ఇప్పుడు న్యూగా ఉన్నట్టుగా మనం దిగి మనం దాన్ని అప్‌డేట్ చేసుకున్నామంటే ఫిక్స్ ఏ ప్రాబ్లమ్ అని క్లిక్ చేసి
మన డీటెయిల్స్ అనేది ఇప్పుడు అన్నీ గూడా మళ్ళీ అప్‌లోడ్ జేసి సేమ్ అప్‌డేట్ అయిన మన కార్డ్‌ని గనక అప్‌లోడ్ జేసి మన ఫేస్ మ్యాచ్ ఇచ్చినామనుకోండి, ఈజీగా మనకి అక్కడిదక్కడే అయిపోతది. లేదు మనం అప్‌డేట్ చేసుకునే పొజిషన్‌లో లేము, వేరే పర్సన్‌ది ఇచ్చేసి ఇప్పటిదిప్పుడు మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుందాం అనంటే, అక్కడ మనకి ఫిక్స్ ఏ ప్రాబ్లమ్ అని గాకుండా చేంజ్ అసోసియేటెడ్ అనే సెకండ్ ఆప్షన్ మనకి రావాలి. అలా వచ్చిన తర్వాత న్యూ పర్సన్‌ది మనం డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. అది గూడా ఎలాగా? న్యూ జీమెయిల్ క్రియేట్ జేసి యాడ్‌సెన్స్ అకౌంట్ అనేది ఆ జీమెయిల్‌తోని క్రియేట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ గూడా సేమ్ ఆ పర్సన్‌వే డీటెయిల్స్. సో, మీ ఫ్యామిలీలో మెంబర్స్ అయితే అదే డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ పేరు, జీమెయిలు అండ్ అక్కడ మనం ఇచ్చే ఆ వ్యక్తి పేరనేది డిఫరెంట్‌గా ఉంటాయి. అవి ఇచ్చేసి కార్డ్ అనేది నీట్‌గా ఎవరిదైతే ఉంటదో ఆ పర్సన్‌ది ఇచ్చేసి అదే పర్సన్‌ది సెల్ఫీ వీడియో మనము అది మూవ్‌మెంట్స్ మనకెలా ఇవ్వాలో చెప్తది గదా! అలా గనుక మనం సెల్ఫీ వీడియో సబ్మిట్ చేసినామనుకోండి, అప్పటిదప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది. సో, ఈ వీళ్ళది గూడా మనకి ప్రాబ్లమ్ అనేది న్యూ పర్సన్ డీటెయిల్స్‌తోని అంటే వాళ్ళ రిలేటివ్స్ న్యూ పర్సన్ డీటెయిల్స్‌తోని ప్రాబ్లమ్ అనేది ఈజీగా క్లియర్ అయిపోయింది. సో, కాబట్టి మనకి ఈ 2 చేంజ్ అసోసియేటెడ్ లేదంటే ఫిక్సింగ్ ఏ ప్రాబ్లమ్ అని రావడానికి గూడా మనకి ఒక 1 వీక్ దాకా అలాగా టైం పడతది. సో, ఆ టైం గూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఉండదంటే ప్రాపర్‌గా ఇప్పుడు మీరు డీటెయిల్స్ తెలుసుకున్నారు కాబట్టి మీది ఒకవేళ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందనుకోండి, ఫస్టే అందరి కార్డ్స్ క్లారిటీగా ఉన్నాయా లేవా? ఫోటోస్ ఉన్నాయా లేవా? మనది లేకపోతే అప్‌డేట్ చేసుకుందామా? లేదంటే మన ఇంట్లో వాళ్ళ వేరే కార్డ్ సబ్మిట్ చేద్దామా అనేది అన్నీ ప్రాపర్‌గా చూసుకొని ప్రాసెస్ గనుక కంప్లీట్ చేసిననుకోండి, సింగిల్ స్టెప్‌లోనే ఎక్కడ గూడా ఆగిపోకుండా ప్రాబ్లమ్ అనేది రాకుండా ఈజీగా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్‌కి యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. కాబట్టి చూసే క్రియేటర్స్ లైక్ జేయడం అయితే మర్చిపోకండి. దీని పరంగా మీకేదైనా డౌట్ ఉంది అంటే కింద క్లియర్‌గా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం అయితే మర్చిపోకండి.